వందనాలండి. ఈరోజు ఆగస్టు 18 దేవుని కనికరం గురించి మాట్లాడుకుందాం. విలాప వాక్యంలో 3:22 యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనం నిర్మూలం కాకున్న వారం. తన చుట్టూ ఉన్న పాపము దుఃఖము నడుమ యిర్మీయాకు ఒక నిరీక్షణ అనే కాంతికిరణం కనపడింది. యిర్మీయా ప్రవక్త అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు కాబట్టి దేవుని కృప ఎప్పుడూ ఉంటుందని చెప్పాడు. మనం ఏ సహాయం కోరినా దేవుడు తప్పక స్పందిస్తాడు. మన పాపాలు ఏవైనా దేవుడు క్షమించలేడేమో అనే అనుమానం పెట్టుకోవద్దు. ఆయన ప్రేమ కృప ఎంత పెద్ద పాపం కన్నా పెద్దది కాబట్టి మనము క్షమాపణ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మన అవసరం కంటే ఇతరుల సమస్య అవసరము ఎక్కువగా అనిపించడమే కనికరం అని అట్లాగా నిర్వచించవచ్చు. దీనికి వ్యతిరేక పదాలు పట్టించుకోకపోవడము క్రూరత్వము అనొచ్చు. మనము ఎవరిపై కనికరం చూపుతున్నామో అన్నది ఎదుటివారి యోగ్యతపై ఆధారపడదు, కేవలం క్రియల్లోకి తీసుకెళ్తుంది. దేవుని పిల్లలంగా మనం తోటివారిపై కనికరం చూపబద్ధులమై ఉన్నాం. మనం ప్రేమించిన దేవుడు ఇతరులను ప్రేమించమని ఆజ్ఞాపించాడు. మనకైతే కనికరం అనేది మనం ఎరుగని ప్రాంగణంలోకి అడుగుపెట్టినట్లుగా ఉంటుంది. ఎందుకంటే అది మన సహజ స్వభావంలో లేదు. అది ప్రారంభించడంలో జాప్యం చేస్తాం, కానీ మొదలుపెట్టాక త్వరగా అలసిపోతాం. ముఖ్యంగా కనికరం చూపటంలో ధనవ్యయం అవుతూ ఉంటే వెనకాడుతూ ఉంటాం. అంతేగాక మన నుండి కనికరం పొందినవాడు మన శ్రమ గుర్తించకపోతే ఆపేస్తాం. అయితే దేవుడు అలా చేయడు. కనికరం అనేది ఆయన స్వభావ సిద్ధం, అది మారదు. ఆయన మిగిలిన గుణలక్షణాల వల్ల ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. అందుకే ఆయన కనికరము ప్రతి ఉదయము నూతనంగా ఉంటుందని వ్రాయబడి ఉంది. తాను ఎంతగానో ప్రేమించి ఎన్నుకొని వాళ్ళ కోసం ఎంతగానో చేసిన ఇజ్రాయెళ్ల విషయంలో ఎన్నోసార్లు ఇలా జరిగింది. వారు ఇతర దేవుళ్ళను పూజిస్తూ ఆయనను తిరస్కరించి బబులోను చెరకు కొన్ని తెచ్చుకున్నప్పుడు కూడా ఆయన కనికరం తొలగలేదు. ఇజ్రాయెళ్ల చరిత్ర చదివినప్పుడు ఆయన గొప్ప కనికరం గల దేవుడని అర్థమవుతుంది. ఆయన ప్రేమ ఎవరితోనూ పోల్చలేం. దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రజల పట్ల ప్రత్యేకమైన ప్రేమ ఉందని మనకు తెలుసు. అయితే మన సంగతి ఏంటి? విశ్వాసులంగా మనం ఇంకా ప్రత్యేకం. ఎందుకంటే మన పాప భారం ఆయన మోసాడు శిలువపై. ఆయన శిలువ మరణం పొందుటే కాకుండా తన ప్రశస్త రక్తంతో మనల్ని కొన్నాడు. ఇజ్రాయెల్ను తిరిగి తన ఎద్దుకు చేర్చుకున్నటలో దేవుని గొప్ప కనికరం చూడొచ్చు. వారికి గొప్ప భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. అయితే మనకు ఆయన ఇచ్చిన గొప్ప నిరీక్షణ వారి వాగ్దానం కంటే గొప్పది. ఆయన సంఘానికి ఇచ్చిన గొప్ప నిరీక్షణ ఏమంటే, రెండవ రాకడలో మొదటి మెట్టు విశ్వాసులను మధ్యాకాశంలో ఆయన ఎదుర్కొంటాడు. మన సత్క్రియలను బట్టి బహుమతులు ఇస్తాడు. ఇంత గొప్ప కనికరం గల దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, మీ కనికరం గొప్పది తండ్రి. మేము రియలైజ్ అయ్యి ఇతరుల పట్ల కూడా కనికరం చూపగలిగేటట్టు చూడమని, ఎప్పుడు కూడా కృతజ్ఞత భావంతో ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.